ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతటి గడ్డు పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. పార్టీలో పదవులు అనుభవించిన వారు సైలెంట్ అయ్యారు. పదవులు రాని వారు అసంతృప్తితో ఉన్నారు. అన్నిటికీ మించి సన్నిహితులు సైతం పార్టీని వీడుతున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. మార్పు కోరుకుంటున్నారు. కుంగిన పార్టీని ఇప్పుడు పైకి లేపాలని చూస్తున్నారు జగన్. పార్టీ కార్యవర్గాలను బలోపేతం చేసే పనిలో పడ్డారు. నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ పార్టీగా వైసీపీని తీర్చిదిద్దుతానని చెప్తున్నారు. అయితే ఇది అభినందించదగ్గ విషయమైనా వాస్తవంగా అది సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారెవరూ తెలియట్లేదు. సీనియర్లు సైలెంట్ గా ఉన్నారు. జూనియర్లు భయంతో ఉన్నారు. పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఇటువంటి క్రమంలో పార్టీ పూర్వ వైభవం అంటే ఎవరికి నమ్మకం రావడం లేదు. పార్టీ అభివృద్ధి అంటే 4 పదవులు పంచడం, 4 సమావేశాలు ఏర్పాటు చేయడం కాదు. అన్నిటికీ మించి అధినేత జగన్ వైఖరి మారాలి. పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేయాలి. వారికి అండగా నిలవాలి. నాయకులకు అందుబాటులో ఉండాలి. ముందు ఆ పని చేయకుండా ఎన్ని మాటలు చెప్పినా అవి ఎందుకు పనికిరావన్న విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ అంటే ఆ నలుగురు. వారికి అధినేత మాటే శాసనం. ఆయన చెప్పిందే వేదం. అదంతా నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఇదే వాతావరణం కల్పించింది. కార్పొరేట్ తరహాలో పార్టీని నడిపించడం జరిగింది. కింది స్థాయి కేడర్ అభిప్రాయాలను కనీసం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. పేరుకే మంత్రులు. వారికి పవర్స్ ఉండేవి కావు. ఏ నిర్ణయం తీసుకునే హక్కు కూడా ఉండేది కాదు. సీఎంఓ ఆదేశాలు పాటించాల్సి వచ్చేది. అధికారంలో ఉన్న రోజులు చాలా రకాల లోపాలు వెలుగు చూస్తాయి. కానీ జగన్ మాత్రం ఎటువంటి మార్పులకు దిగలేదు. ఎన్నికల్లో మాత్రం 80 చోట్ల అభ్యర్థులను మార్చి తనను చూసి ఓట్లు వేస్తారని భావించారు. అభ్యర్థులను గడ్డి పూచ కింద తీసేశారు. ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరుతున్నారు. మార్పు మంచిదే, కానీ అసలు మార్పు పార్టీ శ్రేణుల్లో కాదు. తాడేపల్లి ప్యాలెస్ లో చేయాలన్న డిమాండ్ పార్టీ నుంచి వినిపిస్తోంది. అక్కడ కూడా జగన్ కలవాలంటే ఆ నలుగురు అనుమతి అవసరం. వారిని దాటితే కానీ జగన్ దర్శనం వీలు కాదు. సామాన్యులకు ఈ గతి పట్టిందంటే ఒక అర్థం చేసుకోవచ్చు. కానీ పార్టీ ఎమ్మెల్యేలు సైతం జగన్ దర్శనం కోసం నెలల తరబడి వెయిట్ చేయవలసి వచ్చేది. ఒకవేళ ఈ సమస్య అయినా చెప్పుకుందామంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిని కలవాల్సిందే. తమ గోడును చెప్పుకోవాల్సిందే. తాము వ్యక్తపరిచిన అభిప్రాయాలు జగన్ వద్దకు చేరేసరికి అనేక మార్పులు సంతరించుకునేవి. అసలు లక్ష్యం దెబ్బతినేది. అందుకే ఇప్పుడు జగన్ దిద్దుబాటు చర్యలకు దిగాలంటే ముందు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ పార్టీ నుంచి వినిపిస్తోంది. దేశంలో అత్యున్నత పార్టీ మాట దేవుడెరుగు. ముందు ఏపీలో వైసీపీ అనే పార్టీ ఎంతో కొంత నిలబడగలుగుతోంది. మరి ఆ దిశగా జగన్ అడుగులు వేస్తారా లేదా అన్నది ఆయన ఇష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.